ప్రజలకు మరింత చేరువై వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే పరమావధిగా ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆఖరి అంకానికి చేరుకుంది. సుమారు 14 నెలల క్రితం ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల దూరం నడవడం దేశ రాజకీయాల్లో అరుదైన అంశంగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. యాత్రకు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు ఇచ్చాపురం వద్ద బహుదా నది తీరాన ఏర్పాటు చేసిన విజయ స్తూపాన్ని నేడు జగన్ ఆవిష్కరించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా వైకాపా అధ్యక్షుడు జగన్ 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించారు. ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధికి నివాళులర్పించి అడుగులు ముందుకు వేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట జనంలోకి వెళ్లిన జగన్ తొలుత రాయలసీమలో, తరువాత కోస్తాలో పర్యటించారు. దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సలహాలు తీసుకుంటూ ముందుకు కదిలారు. 134 నియోజకవర్గాలను కలుపుతూ 231 మండలాలు, 54 పురపాలక సంఘాలు, 8 నగరపాలక సంస్థలు, 2516 గ్రామాల మీదుగా యాత్ర చేపట్టారు. 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరంతో సమానంగా ఈ యాత్ర సాగడం రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయంగా ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 1000 కిలోమీటర్లు నడిచిన సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పైలాన్ ఆవిష్కరించిన జగన్ 2000 కిలోమీటర్ల దూరాన్ని ఏలూరు వద్ద అధిగమించారు. విజయనగరం జిల్లా ఎస్కోట వద్ద 3000 కిలోమీటర్లు పూర్తవగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 3500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో పాదయాత్ర 100 రోజులకు చేరగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 200 రోజుల మైలురాయిని దాటింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో 300వ రోజుకు చేరుకుంది. సహా వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత బోర్లు లాంటి హామీలు ఇచ్చారు. వైద్య ఖర్చులు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, వృద్ధాప్య పింఛన్లు 2000 రూపాయలకు పెంపు సహా అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు ఏడాదికి 20,000 స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. పేదల కోసం 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టించడం సహా పిల్లలను బడికి పంపితే తల్లికి ఏడాదికి 15,000 ఇచ్చే అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ, దశలవారీగా మద్యపాన నిషేధం లాంటి హామీలను విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి పేదవాడి కోసం చెప్తా ఉన్నా, మీ వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు, దాన్ని ఆలోచనలో తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తాను. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాదు, డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ తీసుకునే కాలానికి కూడా ఆ పేదవాడికి డబ్బులు ఇస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తాను. దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న ప్రతి పేదవాడికి పెన్షన్ 10,000 జరిపోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని గట్టిగా వినిపిస్తూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జగన్ ప్రయత్నించారు. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సందర్భంగా యాత్ర సంకల్పాన్ని చాటి చెప్పేలా నిర్మించిన విజయ స్తూపాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. తరువాత బహిరంగ సభలో యాత్ర అనుభవాల్ని, ప్రజల ఆకాంక్షలను ప్రస్తావించడంతో పాటు రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను పూర్తి సన్నద్ధం చేసేలా శంఖారావం పూరించనున్నారు.